టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. లోకేష్ గారికి మరి ఎలాంటి పదవి ఇవ్వబోతున్నారు అనే విషయాలు అయితే తెలుసుకుందాం. దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే సార్, ఇప్పుడు లోకేష్ గారికి ఎలాంటి పదవి ఇవ్వబోతున్నారు? మహానాడు వేదికగా చేసుకుని ఒక పెద్ద అనౌన్స్మెంట్ అయితే చేయబోతున్నారు అనేది తెలుగుదేశం పార్టీ వర్గాల్లో బలంగా వినిపిస్తుంది. దానికి సంబంధించి తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సమావేశం విజయవాడలో జరిగింది. ఆ సమావేశంలో ఒక కీలకమైనటువంటి చర్చ జరిగింది. సంస్థాగతంగా ఎలాంటి మార్పులు చేయాలి పార్టీలో అనే దాని మీద. అది ఎజెండా. దాంట్లో భాగంగా తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి లోకేష్ గారిని రాబోయేటువంటి రోజుల్లో ఎలా పదోన్నతి దిశగా తీసుకెళ్ళాలి అనే దాని మీద విస్తృతంగా చర్చ జరిగిందని చెప్పి తెలుస్తుంది. దానికి కారణం ఏంటంటే తెలుగుదేశం పార్టీలో కీలకంగా మారినటువంటి లీడర్ ఎవరంటే లోకేష్ గారు. అటు ప్రభుత్వంలో కానీ ఇటు పార్టీలో కానీ రెండు వేదికల మీద ఆయన పవర్ సెంట్రిక్గా కనిపిస్తూ ఉన్నారు. ఇప్పుడున్నటువంటి యూత్కి ఆయన కనెక్ట్ అయ్యారు. దానికి కారణం ఏంటంటే ఎన్నికలకు ముందు యువగళం అనేటువంటి ఒక పాదయాత్రను ఆయన చేశారు. ఆ సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి ఉమ్మడి 13 జిల్లాల్లో ఉన్నటువంటి యూత్ ఆయనకి బాగా కనెక్ట్ అయ్యారు అనేది తెలుగుదేశం పార్టీ విశ్వసిస్తూ ఉంది. దాంతోపాటు ఇటీవల కాలంలో తెలుగుదేశం పార్టీ మెంబర్షిప్ డ్రైవ్ చేసింది. ఆ సందర్భంగా గతంలో ఎప్పుడూ లేని విధంగా రికార్డు స్థాయిలో మెంబర్షిప్ని పూర్తి చేశారు. గతంలో ఎప్పుడు లేని విధంగా దాదాపు 1 కోటి దాటిపోయింది. అంత పెద్ద ఎత్తున మెంబర్షిప్ చేయటం అనేది ఒక లోకేష్ గారికి సాధ్యం అనేది తెలుగుదేశం పార్టీ భావిస్తుంది. సో తెలుగుదేశం పార్టీలో ఇప్పుడున్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా కొత్త రక్తం ఎక్కించాలి, యూత్ని ఎంకరేజ్ చేయాలి, సీనియర్స్ బ్యాక్ ఎండ్లో ఉండాలి అనేటువంటి ఒక చర్చ అంతర్గతంగా జరుగుతుంది. దానికి కారణం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడో 78 నుంచి ఆయన రాజకీయాల్లో ఉన్నారు. అప్పటి నుంచి ఆయనతో ట్రావెల్ అవుతున్నటువంటి సీనియర్స్ ఆల్మోస్ట్ 75-80 కూడా వెళ్ళిపోయారు వయసు రీత్యా. మరి వాళ్ళని కీలకమైనటువంటి పోస్టుల్లో కొనసాగించాలి అని అంటే యువతకి అవకాశాలు రావు. కాబట్టి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీలో చేంజ్ అయితే తీసుకురావాలి. 83లో తెలుగుదేశం పార్టీ రామారావు గారు పెట్టారు. ఆ రోజు నుంచి ట్రావెల్ అవుతున్నటువంటి వాళ్ళు చాలామంది వాళ్ళకి కూడా ఉన్నారు. ఒకవేళ వాళ్ళు ట్రావెల్ కాకపోయినా వాళ్ళ ఇంట్లో ఉండేటువంటి వాళ్ళు ఎవరొకరు ట్రావెల్ అవుతున్నారు తప్పితే కొత్త వాళ్ళు ఎవరు కూడా కీలకమైనటువంటి ప్రత్యక్ష ఎన్నికల్లో పార్టిసిపేట్ చేయడానికి అవకాశం రావట్లా. ఇది సరైనటువంటి పద్ధతి కాదు అని చెప్పి లోకేష్ గారు భావిస్తున్నారు. కారణం ఏంటంటే లోకేష్ ఆయన స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో చదువుకొని వచ్చారు అమెరికాలో. ఆయనకి ప్రోగ్రెసివ్ మైండ్ ఉంటుంది, బాగా ప్రోగ్రెసివ్ మైండ్ ఉంటుంది. ఈ సాంప్రదాయ పార్టీల సిద్ధాంతాల కంటే కూడా ఆయన బియాండ్ ది ఈ మార్క్ ఆలోచిస్తూ ఉంటారు. ఈ వారసత్వ రాజకీయాలు వాళ్ళకే ఆ కుటుంబీకులకే ఉండాలి, ఇలాంటివి ఆయనకి నచ్చవు అని చెప్పి ఆయన గురించి తెలిసినటువంటి వాళ్ళు చెప్తున్నారు. అందుకే ఇప్పుడు సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేయాలి అని అంటే కొత్త రక్తం, కొత్త వాళ్ళని ఎవరైతే యాక్టివ్గా ఉంటారో వాళ్ళని ఐడెంటిఫై చేసి ఈ పార్టీలో కీలకంగా మార్చాలి అనేటువంటి ఆలోచన ఆయన చేస్తూ ఉన్నారు. ఆయన ఏ విధంగా అయితే అనుకుంటున్నారో వాటన్నిటినీ నెరవేర్చాలంటే ఆయన ముందు కీలక పదవిలో ఉండాలి. మరి కీలక పదవి అంటే ఏంటి? పార్టీలో పార్టీ అధ్యక్ష పదవి. అదేగా అల్టిమేట్గా పార్టీ అధ్యక్ష పదవి. ఇప్పుడు ప్రెసిడెంట్ చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా శ్రీనివాస్ ఉన్నారు, బీసీ. చంద్రబాబు నాయుడు గారు జాతీయ అధ్యక్షుడిగా ఉన్నారు. సో తెలంగాణలో రేపో మాపో త్వరలోనే ఇక్కడ అధ్యక్షుడిని నియమించేటువంటి అవకాశాలు ఉన్నాయి. అది కూడా మహానాడులోనే నిర్ణయించేటువంటి ఛాన్సెస్ కూడా ఉన్నాయని చెప్పి అంటున్నారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో లోకేష్ గారిని చంద్రబాబు నాయుడు గారు జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా ఉండగా మరి ఆ పదవిని లోకేష్ గారికి ఇస్తారా అనేటువంటిది ఒక చర్చ నడుస్తుంది. మరి ఆ పదవి ఇవ్వకపోతే పార్టీని బలోపేతం చేయడానికి ఏవైతే అనుకుంటున్నారో లోకేష్ గారు అవన్నీ నెరవేర్చలేరు కదా. మరి ఎలా చేయాలి
అనే దాని మీద ఇప్పుడు పొలిట్ బ్యూరోలో సీరియస్గా చర్చ జరిగినట్టు తెలుస్తుంది. ఓకే. అయితే ఇస్తే తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్ష పదవి ఇవ్వాలి చంద్రబాబు నాయుడు గారు తప్పుకొని, లేదని అంటే వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవ్వాలి. సో జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి లోకేష్ గారు ఇంకా ఆ పదవిలో కొనసాగడానికి ఆయనకి ఇష్టం లేదు అనేది ఒకటి. రెండు, సుదీర్ఘకాలం పాటు వరుసగా 3 టర్మ్స్ ఆయనే జాతీయ ప్రధాన కార్యదర్శిగా కొనసాగడం ఆయనకి కూడా ఇష్టం లేదు. ఎవరికైనా వరుసగా 3 టర్ములు అయిపోయిన తర్వాత మారాల్సిందే పదవి అనేది ఒకటి ఉంది పార్టీలో. సో ఆ యాంగిల్లో తీసుకున్నా ఈయనకి పదవి మారాలి. మరి ఏ పదవి ఇవ్వాలి, ఎలాంటి బాధ్యతలు అప్పచెప్పాలి? ప్రభుత్వంలో కీలకంగా ఉన్నారు, పార్టీలో కీలకమైనటువంటి బాధ్యతలు అప్పచెప్పాలి. ప్రభుత్వంలో అంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, ముఖ్యమంత్రిగా ఇప్పుడు లోకేష్ గారిని చేయడానికి అవకాశం లేదు. కారణం ఏంటంటే ఆ మధ్యకాలంలో డిప్యూటీ సీఎం చేయాలి లోకేష్ గారిని అని చెప్పేసి కొంతమంది ప్రస్తావనకు తీసుకొచ్చిన సందర్భంలో జనసేన వైపు నుంచి రకరకాలుగా దాని మీద సోషల్ మీడియాలో కామెంట్స్ వచ్చాయి. ఆ ఇష్యూని సెటిల్ చేసుకోవడానికి చంద్రబాబు నాయుడు గారు కొంత ఇబ్బందికి గురయ్యారు. సరే, ఆయన రాజకీయాల్లో ఆరితేరిపోయి ఉన్నారు, రాజకీయ చాణక్యుడు కాబట్టి ఆ ఇష్యూని సెటిల్ చేశారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఉంది, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కాదు, అక్కడ ఉంది కూటమి ప్రభుత్వం ఉంది. అంటే ఒకవైపు జనసేనని ఇంకొకవైపు బీజేపీని కూడా సమన్వయం చేసుకుంటూ వెళ్ళాలి చంద్రబాబు నాయుడు గారు. మరి అలాంటి సందర్భంలో డిప్యూటీ సీఎం ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. మరి డిప్యూటీ సీఎంగా లోకేష్ గారికి ఇస్తే ఈ ఇద్దరు ఈక్వలే కదా అనేటువంటి సందేశం వెళ్ళిపోతుంది. కాబట్టి లోకేష్ గారికి ఎలా ఇస్తారనేటువంటిది అంతర్గతంగా జనసేన పార్టీలో బాగా ప్రస్తావన వచ్చింది. సో ఆ వచ్చినటువంటి అన్రెస్ట్ని గమనించినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇమీడియట్గా ఆ ఇష్యూని సార్ట్అవుట్ చేశారు. సో ఇస్తే ఇప్పుడు ముఖ్యమంత్రి ఇవ్వాలి, ముఖ్యమంత్రి లోకేష్ కావడానికి అవకాశం లేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు సీనియరు, ఆయనకున్నటువంటి బ్రాండు, ఆయనకున్నటువంటి గుడ్ విల్, ఆయనకున్నటువంటి ఎక్స్పీరియన్స్ కానీ, ఆయనకున్నటువంటి చాతుర్యం కానీ ఇవన్నీ కూడా ఎవరికీ లేనటువంటి అపారమైనటువంటి అనుభవం ఉంది ఆయనకి. సో కాబట్టి ఆయన్ని యాక్సెప్ట్ చేస్తారు ముఖ్యమంత్రిగా, అటు సమాజం యాక్సెప్ట్ చేస్తుంది, కూటమి పార్టీలు కూడా యాక్సెప్ట్ చేస్తాయి. బట్ లోకేష్ గారిని ఆ పదవులు ఏకాయకని కూర్చోబెట్టడానికి ఇవి ఒప్పుకోవు, అంగీకరించవు. కాబట్టి అది చేయడానికి లేదు. మరి పార్టీలో అనేటప్పటికీ అది చంద్రబాబు గారి ఇష్టం, ఆ పార్టీ ఇష్టం, సంస్థాగతంగా ఏ నిర్ణయం అయినా తీసుకోవచ్చు. కాబట్టి కీలకమైనటువంటి పదవి ఇవ్వాలి అంటే రెండే పార్టీలో, ఒకటి వర్కింగ్ ప్రెసిడెంట్, రెండు జాతీయ అధ్యక్షుడి పదవి. సో వర్కింగ్ ప్రెసిడెంట్ ఇస్తాము అని అంటే ఆల్రెడీ వర్కింగ్ ప్రెసిడెంట్ అనేది ఫెయిల్యూర్ ఎపిసోడ్ కింద కనిపిస్తుంది తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీలో. ఎందుకంటే కేటీఆర్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నారు, కాబోయే సీఎం అంటే ప్రతి బర్త్డేకి ఆయనది యాడ్స్ వచ్చాయి, కానీ అది నెరవేరలా. సరే, వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నట్టు కేటీఆర్ గారు ప్రెసిడెంట్గా అవుతారంటే అది లేదు, పార్టీని కూడా లీడ్ చేయలేకపోయారు. అంటే వర్కింగ్ ప్రెసిడెంట్ అనేది ఫెయిల్యూర్ కాన్సెప్ట్ అనేది బీఆర్ఎస్ పార్టీ వైపు నుంచి చూస్తే మనకు అర్థమవుతుంది. సో కాబట్టి ఆ యాంగిల్ నుంచి కొంతమంది తెలుగుదేశం పార్టీ వాళ్ళు చూస్తూ కాదు వర్కింగ్ ప్రెసిడెంట్ కాదు, ప్రెసిడెంటే లోకేష్ గారు, గౌరవ అధ్యక్షుడిగా చంద్రబాబు నాయుడు గారిని పెడదాం అనేటువంటి ఒక ప్రపోజల్ చర్చలో ఉంచారు పొలిట్ బ్యూరో సమావేశంలో. సో పొలిట్ బ్యూరోలో చర్చ జరుగుతుంది, సీరియస్ చర్చ జరుగుతుంది. ఈ పొలిట్ బ్యూరోలో తీసుకున్నటువంటి నిర్ణయం మేరకు కడపలో జరిగేటువంటి మహానాడు 27, 28, 29 తారీఖుల్లో 3 రోజుల పాటు అక్కడ నిర్వహించబోతున్నారు. ఆ వేదిక మీద నుంచి ఈ పదవిని అనౌన్స్ చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం చర్చల దిశలో ఉంది. ఇంకోటి ఏంటంటే మహానాడిని అసలు 2 రోజులు నిర్వహించాలా, 1 రోజు నిర్వహించాలనే ఒక చర్చ కూడా నడిచింది ఈ మధ్యకాలంలో. ఎందుకంటే భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధ క్రమంలో ఉద్రిక్త వాతావరణం ఉన్నటువంటి క్రమంలో దాన్ని కుదించుకోవాలనేటువంటి ఆలోచన కూడా చేశారు. కానీ ఇప్పుడు సెటరేట్ అయిపోయింది. కాబట్టి 3 రోజులు మహానాడు నిర్వహించే అవకాశం ఉంది, అది కూడా కడపలో. కడప వేదికగా చేసుకొని మొట్టమొదటిసారిగా గతంలో ఎప్పుడు లేని విధంగా తెలుగుదేశం పార్టీ నిర్వహిస్తున్నట్లు మహానాడు. దాంట్లో సంచలనమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం ఉంది. రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీని కొత్త రూపంలో చూడబోతున్నాము అనేటువంటి సంకేతాలు ఆ వేదిక మీద నుంచి రాబోతున్నాయి. అది కూడా లోకేష్ గారి నుంచే మొదలు కాబోతున్నాయి అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ సార్.